ఆర్టీసీ బస్ పాస్ ధరల పెంపునకు నిరసనగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బస్ భవన్ ముట్టడించారు. అయితే పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలతో కలిసి బస్ భవన్ ను ముట్టడించిన కవితను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఎమ్మెల్సీ కవితను చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే వెంటనే పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని కవిత డిమాండ్ చేశారు. బస్ పాస్ ధరలను పెంచి ప్రజలపై ప్రభుత్వం పెనుభారాన్ని మోపిందని విమర్శించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. అంటే ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుండి అటు ఓయికు యూనివర్సిటీకి వెళ్ళే రోడ్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ఈ క్రమంలో కూడా పోలీసులు వారిని ఎంత వారించినా కూడా వినకపోవడంతో అరెస్ట్ చేసి చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్కి అయితే కవితను తరలించారని చెప్పాలి. ఈ క్రమంలో కూడా కవితని బలవంతంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ కూడా జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. సో వెంటనే ఉపసంహరించుకోవాలంటూ కూడా డిమాండ్ చేశారు వాళ్ళు. అయితే బస్ పాస్ ధరలను పెంచిన ప్రభుత్వం, అంటే బస్ పాస్ ధరలను పెంచి ప్రభుత్వం ఏదైతే సామాన్య విద్యార్థులపై ప్రజలపై కూడా పెనుభారాన్ని మోపింది. ఎందుకంటే ఇప్పటికే కూడా బస్ పాస్కి అంటే అదనంగా భారం పెరుగుతుంది కాబట్టి వాటిని వెంటనే తగ్గించాలంటూ కూడా ఆమె డిమాండ్ చేసింది. అయితే దీంతో కూడా ఈ బస్ పాస్ ఛార్జీలను పెంచడంతో పాటు గుదిబండగా మారుతుందని కూడా ఆమె చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒక్కొక్క ప్రయాణికుడిపై అంటే ఈ బస్ పాస్ ఛార్జీలు పెంచడంతో ఒక్కొక్క ప్రయాణికుడిపై 300 రూపాయలు అదనంగా కూడా ఛార్జీ పడుతుంది. మరోవైపు ఏదైతే టోల్ రూట్ ఉన్న రూట్లో అదనంగా మరో 10 నుండి 20 రూపాయలు అదనంగా కూడా భారాన్ని మోపుతున్న నేపథ్యంలో కూడా వీటిని వెంటనే తగ్గించాలంటూ కూడా ఆమె డిమాండ్ చేస్తున్నారు. మరొక వైపు విద్యార్థులు ప్రయాణిస్తున్నటువంటి విద్యార్థులున్న విలేజ్లలో బస్సులు సరిగ్గా రావట్లేదు. దీంతో కాలేజీలకు గ్రామాల నుండి వీటి పట్టణాలకు ఏదైతే రావడానికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కూడా బస్సులను పెంచాలి, అదేవిధంగా పెంచినటువంటి బస్ పాస్ ధరలను తగ్గించాలి, ఏదైతే ప్రజలపై ఇటు విద్యార్థులపై పడుతున్నటువంటి పెనుభారాన్ని తగ్గించాలి, ఈ గుదిబండను కూడా తగ్గించాలి అంటూ కూడా కవిత డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకోవడానికి తప్ప ప్రజల గోడు పట్టించుకోదు అంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కూడా అక్కడ పెద్ద ఎత్తున అటెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కూడా ఆమెనైతే ప్రస్తుతానికి చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. సో ఈ క్రమంలో కూడా ఆమె ఖచ్చితంగా ఛార్జీలు ఏదైతే ఈ బస్ పాస్ ఛార్జీలు పెంచకపోతే ఏదైతే ఉద్యమాన్ని అంటే మరింత ఉధృతంగా కూడా చేస్తామంటూ కూడా ఆమె హెచ్చరిస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి కవితతో పాటు జాగృతి కార్యకర్తలు కూడా అక్కడ నుండి అరెస్ట్ చేసి కవితనేమో చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ తరలించారు, కార్యకర్తలు వివిధ పోలీస్ స్టేషన్లకు అయితే తరలించారు. ప్రస్తుతం అయితే అక్కడ వాతావరణం అయితే ప్రశాంతంగా ఉందని చెప్పొచ్చు.